స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాబోయే 72 గంటల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. కేబినెట్ సభ్యులతో, మరోవైపు జిల్లా స్థాయి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. పలు కీలకమైనటువంటి సూచనలు జారీ చేశారు. అనేక జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ చేశారు. ప్రధానంగా ఖమ్మం ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో భారీగా దిగువ ఖమ్మంకు పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఖమ్మం సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉండాలని, గత ఏడాది సంభవించినటువంటి భారీ వర్షాల కారణంగా ఖమ్మంలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందని, ప్రస్తుతం అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సూచనలతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో కూడా గత కొద్దిసేపటి క్రితం భారీగా వర్షపాతం అయితే నమోదైంది. ప్రస్తుతం మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. దాదాపు పిల్లర్లకు మధ్య భాగం వరకు కూడా ప్రస్తుతం మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాష్ నగర్ చెక్ డ్యాం పైనుంచి అలుగు పారుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. గత ఏడాది చాలా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. మళ్ళీ రాబోయే 72 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా ఇప్పటికే జిల్లా స్థాయి యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ప్రస్తుతం ఇరు జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దుర్శెట్టి, జితేష్ పి పాటల్ ఇప్పటికే జిల్లా స్థాయి యంత్రాంగంకు సూచనలు జారీ చేశారు. విద్య, రెవెన్యూ, ఇతర అనేక వైద్య శాఖకు సంబంధించినటువంటి అనేక శాఖలకు సంబంధించి, మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమన్వయ అధికారులను కూడా ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల వైపు వెళ్ళకూడదని, నదీ తీర ప్రాంతాల వైపు కావచ్చు, చెరువు కట్టలు కావచ్చు, వాగుల తీర ప్రాంతాలకు వద్దకు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మారుమూల గ్రామ ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ కట్ అవ్వకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. ఇప్పటికే జిల్లా మంత్రులు తుమ్మల, బట్టి, పొంగులెట్టి కూడా ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షపాత నమోదుపై ఆరా తీస్తున్నారు. ముందస్తుగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖకు మంజూరు చేసినటువంటి నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. పలు జిల్లాలకు ఇప్పటికే విద్యాశాఖ కూడా సెలవు ప్రకటించి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ముందస్తుగా రిలీఫ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అనేక సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం గత కొద్ది కాలంగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండు కుండలా మారాయని చెప్పుకోవాలి. సుమారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 67 చెరువులు పూర్తిగా 100% కూడా నిండుకున్నాయి. ఇప్పటికే అలుగు పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చెరువుల్లో దాదాపు 90 నుంచి 100% నిండుకున్నాయి. మరోవైపు భారీ వర్షాల వల్ల అటు రైతాంగం అయితే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే వరి, పత్తి పంట సాగు విస్తృతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. వరి మరింతగా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అటు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్కు కూడా భారీగా నీటిని విడుదల చేయడంతో పాలేరు రిజర్వాయర్ కూడా పూర్తిస్థాయి నీటి మట్టం అనుకుంది. పాలేరు ఎగువ ప్రాంతం నుంచి కూడా దాదాపు 6000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం పాలేరుకు వచ్చేరుతుంది. ప్రస్తుతం మున్నేరు ఎగువ ప్రాంతమైనటువంటి వరంగల్, మహబాద్ గ్రామీణ ప్రాంతాలు కూడా భారీగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం దిగువకు వరద పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాష్ నగర్ చెక్ డ్యాం పైనుంచి అలుగు పారుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎవరు కూడా మత్స్యకారులు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చేసినటువంటి సూచనల ఆధారంగా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టాలని కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం అటు క్షేత్రస్థాయిలో సూచనలు కూడా జారీ చేస్తుంది. గత ఏడాది ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసినటువంటి మున్నేరు మరోమారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా కూడా సమన్వయం చేసుకుంటూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలోని మొత్తం అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండని తలపిస్తున్నాయి. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 24 అడుగులకు చేరడంతో అటు స్పిల్వే గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి. వైరా రిజర్వాయర్ 18.3 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వగా 18.8 అడుగులకు చేరింది. బేతుపల్లి రిజర్వాయర్ 16 అడుగులు కాగా 15 అడుగులకు చేరింది. జాలిమూడి ప్రాజెక్టు కూడా 15 అడుగులు పూర్తి నిల్వ సామర్థ్యం కాగా 15.01 అడుగులకు ప్రస్తుతం చేరింది. కట్టలేరు, లంకాసాగర్ కూడా పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా
పూర్తి స్థాయిలో జలమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కనెక్టివిటీ ఉండకుండా పూర్తిగా ఒకవేళ రహదారులపై వరద నీరు చేరితే ఆ రహదారులపై రాకపోకలు సాగించకుండా ఉండేలా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం సూచన చేసింది. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇతరత్ర మున్సిపల్ శాఖ పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి యంత్రాంగానికి చేరవేయాలని కూడా ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో అటు గర్భిణీలకు కావచ్చు, ఇతరత్ర కనీస వైద్యం కావచ్చు, అత్యవసర వైద్యం అందించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు రోడ్ కనెక్టివిటీని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, పరీక్షించుకోవాలని చెప్పి ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో కూడా మున్నేరు అంతకంతకు పెరుగుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. గత ఏడాది సుమారు 30 అడుగుల మేర మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. మళ్ళీ మున్నేరు ఆ స్థాయి ప్రవాహాన్ని చేరుకుంటే మాత్రం ఖమ్మం నగరానికి కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే జీవనం కూడా అతలాకుతలమైంది గత ఏడాది. కానీ ఈసారి అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ముందస్తుగానే అనేక చర్యలు చేపట్టారు. ప్రకాష్ నగర్ చెక్ డ్యాం ఎత్తు తగ్గింపు విషయంలో కూడా అనేక సమాలోచనలు చేసి ఆ ఎత్తు తగ్గింపు ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఏదేమైనా అటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 72 గంటలు హై అలర్ట్గా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని బేరీజు వేసుకొని క్షేత్రస్థాయి దిగువ ఉన్న వరద పొడుతున్నటువంటి క్రమంలో ఎటువంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే సమాలోచన చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 నెలల్లో సుమారు 47 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటికే అధికార యంత్రాంగంతో కూడా హై అలర్ట్గా ఉందని చెప్పుకోవాలి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తమకు కాల్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఖమ్మం కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అందీప్ దుర్శెట్టి, మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటల్ కూడా ఈ అంశంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించున్నారు. లోతట్టు ప్రాంతాలకు కావచ్చు, చెరువులు అలుగుబారుతున్నటువంటి సమయంలో రాకపోకలు లేకుండా పూర్తిగా బ్యారికేడ్లు వేసి పూర్తిగా రాకపోకలను నిలువరించాలని ఇప్పటికే అధికార యంత్రాంగం కోరింది. అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మున్నేరు ఎగువ ప్రాంతంలో ఆకేరు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహించినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వర్షపాతాలు నమోదవడంతో అక్కడి నుంచి భారీగా వరద ప్రస్తుతం మున్నేరుకు పడుతుంది. మున్నేరు దిగువ ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వరద పడుతుండడంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మధిర నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అయితే సూచన జారీ చేసింది. ఏదేమైనా మరో 72 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీ చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎవరు కూడా విధులకు సెలవులు పెట్టకుండా క్షేత్రస్థాయిలో ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది వీడియో నారాయణరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం మున్నేరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.